SSC CHCL explanation quantitative aptitude questions 51 నుంచి ఉన్నాయి. మనం 51st question కి వెళ్ళిపోదాం. The product of two positive integers is 2048 and one of them is twice the other than the small of the number is. క్లియర్ గా గమనించండి, ఒక రెండు నెంబర్లు ఉన్నాయంట. ఆ రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు అంటే 2048 అని ఇచ్చాడు. ఆ రెండు నెంబర్లు ఎలా ఉన్నాయంటే ఒక నెంబర్ యొక్క ట్వైస్ మరొక నెంబర్ అంట. ఆ రెండు నెంబర్స్ లో స్మాల్ నెంబర్ కనుక్కోమంటున్నాడు. రైట్, ఈ బిట్ ఏం చేద్దామంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఆప్షన్ వెరిఫికేషన్ ఎలా చేద్దామంటే స్మాల్ నెంబర్ కనుక్కోమన్నాడు. ఆటోమేటిక్ గా బిగ్గర్ నెంబర్ ఏమవుతుందంటే స్మాలర్ నెంబర్ యొక్క ట్వైస్ అవుతుంది ఇచ్చిన లెక్కలో ఇచ్చిన రూల్ ప్రకారం. సో గమనించినట్లయితే 32 యొక్క ట్వైస్ ఎంత అంటే 64. ఆ రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అవ్వాలన్నాడు అంటే 2048 అవ్వాలన్నాడు. సో మనం ఏం చేద్దామంటే యూనిట్స్ ప్లేస్ మాత్రమే చూద్దాం. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 2, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 4, 2 into 4 8 అయింది. మనకు కావాల్సింది కూడా 8 యూనిట్స్ ప్లేస్ లో 8 కావాలి కాబట్టి ఆప్షన్ 1 అవకాశం ఉంది, ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. హోల్డ్ లో పెట్టుకుందాం. నెక్స్ట్ దానికి వెళ్ళినట్లయితే 64 యొక్క ట్వైస్ 128 అవుతుంది. యూనిట్స్ ప్లేస్ 8, యూనిట్స్ ప్లేస్ 4 మల్టిప్లై చేస్తే 8 into 4 2 అవుతుంది. బట్ మన ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ లోకి వెళ్ళినట్టయితే దీని యొక్క ట్వైస్ 16 యొక్క ట్వైస్ 32 అవుతుంది. యూనిట్ ప్లస్ 2, యూనిట్స్ ప్లస్ 6, 2 into 6 చేస్తే 2 అవుతుంది, 8 అవ్వదు. సో ఆప్షన్ 3 కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ 4 లోకి వెళ్తే 1024 ని డబల్ చేస్తే 2048 అవుతుంది. సో ఇది యూనిట్స్ ప్లస్ 8, ఇది యూనిట్స్ ప్లస్ 4 మల్టిప్లై చేస్తే 2 అవుతుంది. మనకు కావాల్సింది 8. ఫోర్త్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. రైట్, గమనించండి. ఒకవేళ గనక మీరు ప్రాసెస్ చేయాలనుకుంటే ఫస్ట్ నెంబర్ ని x అనుకోండి, రెండో నెంబరు ఆటోమేటిక్ గా 2x అవుతుంది. ఈ రెండిటి యొక్క ప్రొడక్ట్ 2048 అని ఇచ్చాడు కాబట్టి ఈక్వల్ 2048 అని వేసి ఇందులోంచి x కనుక్కుంటే సరిపోతుంది, మన ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 52. A and B can do a work in 8 days. B and C can do the same work in 12 days. A, B and C together can finish it in 6 days. A and C together will do it. క్లియర్ గా గమనించండి. స్టార్టింగ్ లో ఏ అండ్ బి వర్క్ ఇచ్చాడు, తర్వాత బి అండ్ సి వర్క్ ఇచ్చాడు, తర్వాత ఆల్ టుగెదర్ వర్క్ ఇచ్చాడు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏ అండ్ సి టుగెదర్, ఏకి సిడి కలిపి టుగెదర్ వర్క్ కనుక్కోమంటున్నాడు. రైట్, మనం ఏం చేద్దామంటే చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఏబిసి వర్క్ లో నుంచి ఏబి వర్క్ ను సబ్ట్రాక్ట్ కనుక చేసినట్లయితే సి వర్క్ వస్తుంది. అలాగే ఏబిసి వర్క్ లో నుంచి బీసీ వర్క్ ను కనుక సబ్ట్రాక్ట్ చేస్తే ఏ వర్క్ వస్తుంది. సో అబ్జర్వ్ చేయండి, స్టెప్ అబ్జర్వ్ చేయండి. ఏబిసి వర్క్ ఎంత అంటే ఎఫిషియన్సీ 1/6. ఇందులో నుంచి ఏబి యొక్క ఎఫిషియన్సీ తీస్తే సి మిగులుతాడు. రైట్, ఇంతవరకు గమనించినట్లయితే ఇది సి యొక్క ఎఫిషియన్సీ. ఆ తర్వాత ఏబిసి యొక్క ఎఫిషియన్సీలో నుంచి బీసీల ఎఫిషియన్సీ 1/12 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే ఏ ఎఫిషియన్సీ మిగులుతుంది. సో మీరు ఫస్ట్ పాయింట్ ఏమో సిది, తర్వాత ఏది, వీళ్ళిద్దరు టుగెదర్ రెడీ కాబట్టి ఈ మొత్తాన్ని యాడ్ చేద్దాం. అలా యాడ్ చేసినట్లయితే డినామినేటర్ 6, 8, 6, 12 ఉంది. వీటన్నిటి యొక్క ఎల్సిఎం ఎంత అవుతుందంటే 24 అవుతుంది. సో 24, 6 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 8 3 టైమ్స్, అలాగే 6 4 టైమ్స్, ఈ 12 2 టైమ్స్. సో క్యాల్కులేషన్ చేసినట్లయితే 4 + 4 8 అవుతుంది, -3 -2 -5 అవుతుంది. 8 - 5 అంటే 3, 3/24 అంటే 1/8. సో ఏ అండ్ సి యొక్క టుగెదర్ ఎఫిషియన్సీ 1/8, డేస్ వచ్చేసరికి 8 డేస్ అవుతుంది. ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. The diagonal of cuboid of length 5 cm, width 4 cm and height 3 cm. క్లియర్ గా గమనించండి. లెంత్, విడ్త్, హైట్ ఇచ్చి క్యూబాయిడ్ యొక్క డయాగ్నల్ కనుక్కోమంటున్నాడు. క్యూబాయిడ్ యొక్క డయాగ్నల్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా √L² + B² + H², లెంత్ స్క్వేర్, బ్రెడ్త్ స్క్వేర్, హైట్ స్క్వేర్ ని సమ్ చేయటమే. సో ఇక్కడ L² ఎంత అంటే 5² అవుతుంది. 5² వాల్యూ 25 అవుతుంది. B² అంటే 4² అంటే 16, H² అంటే 3² అంటే 9. 16 + 9 ఎంత అంటే 25, 25 + 25 50. √15 మనం ఏమని రాయొచ్చు అన్నట్లయితే √15 25 × 2 అని రాయొచ్చు. 25 యొక్క స్క్వేర్ రూట్ 5 అవుతుంది కదా. సో ఫైనల్ ఆన్సర్ 5√2 అని మాట్లాడొచ్చు. 5√2 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. An article marked at 540 rupees sold at 496.80 in an off-season offer, then the rate of discount offered. ఇక్కడ క్లియర్ గా గమనించండి. 540 మార్క్డ్ ప్రైస్ ఉన్నదాన్ని 496.8 కి అమ్మారు. అయితే డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే 540 కి 496.8 కి డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ మీరు గమనించండి 496.8 ఉంది. ఇంకొక 3.2 ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే 500 అవుతుంది.
500, ఇది ఒక 3.2 కలిపితే 500 అవుతుంది. ఇక్కడేమో 540 ఉంది. అంటే మొత్తం మీద డిఫరెన్స్ ఎంత అంటే ఇది ఒక 40, అదొక 3.2, మొత్తం మీద 43.2 డిఫరెన్స్ ఉంది రెండింటికి. గమనించండి, ఇది ఇచ్చిన డిస్కౌంట్. సో డిస్కౌంట్ బై మార్క్డ్ ప్రైస్ ఇంటూ 100 వేస్తే కదా డిస్కౌంట్ పర్సెంటేజ్ వచ్చేది. డిస్కౌంట్ బై మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 540 ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. క్లియర్ గా గమనించినట్లయితే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 0 ఈ డెసిమల్ క్యాన్సిల్ అయిపోతుంది. యూనిట్స్ వెరిఫికేషన్ చేస్తే ఇది 2 ఉంది, ఇది 4 ఉంది. సో డినామినేటర్ 4 ఉంది, న్యూమరేటర్ 2 ఉంది. మీరు గమనించినట్లయితే ఈ 4 అనేది 2 అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయంటే 3 దగ్గర కానీ 4 3 దగ్గర కానీ 4 8 టైమ్స్ దగ్గర కానీ. అంటే ఎండ్ విత్ 3 అన్నా అవ్వాలి, 8 అన్నా అవ్వాలి. ఎక్కడ కూడా ఎండ్ విత్ 3 లేదు, 8 మాత్రమే ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 3. గమనించండి, ఆప్షన్ 3లో 8 ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. 3 numbers are in the ratio 5:7:12. If the sum of the first and the third is greater than second by 50, the sum of 3 numbers is. క్లియర్ గా గమనించినట్లయితే 3 నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ 5 పార్ట్స్, సెకండ్ నెంబర్ 7 పార్ట్స్, థర్డ్ నెంబర్ 12 పార్ట్స్. దేని యొక్క సమ్ కావాలంటున్నాడంటే సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్. ఫస్ట్ అండ్ థర్డ్ యొక్క సమ్ ఎంత అంటే 5 + 12 17 అవుతుంది. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎంత అంటే 17 ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ బై 50. అంటే ఈ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ అనేది సెకండ్ దానికంటే ఎంత గ్రేటర్ అంటే 50 గ్రేటర్ అంటున్నాడు. అయితే మనం కూడా ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ అండ్ థర్డ్ యొక్క సమ్ లో నుంచి సెకండ్ పార్ట్ తీసేస్తే మిగిలేది మన లెక్క ప్రకారం 10 పార్ట్స్. అది వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 50 అని ఇచ్చాడు, రైట్. అంటే 10 పార్ట్స్ 50 అని. ద సమ్ ఆఫ్ ద 3 numbers ఈజ్, ఆ 3 నెంబర్ల సమ్ కనుక్కోమన్నాడు, రైట్. యాడ్ చేసినట్లయితే 5 + 7 12, 12 + 12 24. సో 10 పార్ట్స్ కనుక 50 అయితే 24 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 24 5 టైమ్స్ 120 అవుతుంది. సమ్ ఆఫ్ 3 numbers 120 సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 56. The average of 10 children is 9 years 9 months. The average of 9 children is 8 years 11 months. What is the age of the 10th child? ఇక్కడ క్లియర్ గా గమనించండి, మొత్తం 10 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అని చెప్పాడంటే 9 years 9 months అని చెప్పాడు. అందులో 9 మంది చిల్డ్రన్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అని చెప్పాడంటే 8 years 11 months అని చెప్పాడు. అందులో 10th చిల్డ్రన్ యొక్క 10th చైల్డ్ యొక్క ఏజ్ కనుక్కోమంటున్నాడు. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మనం ఏం చేద్దామంటే యావరేజ్ అంటే ఈక్వల్ షేర్ అని మనందరికీ తెలుసు. సో ఆ బేస్ ప్రకారం మాత్రమే మాట్లాడుతున్నా. క్లియర్ గా గమనించినట్లయితే మొత్తం 10 మెంబర్స్ ఉన్నప్పుడు యావరేజ్ ఎంత అని ఇచ్చాడంటే 9 years 9 months అని ఇచ్చాడు, రైట్. 9 years 9 months. సో ఇప్పుడు అందరి దగ్గర యావరేజ్ అంటే ఈక్వల్ షేర్ కాబట్టి అందరి దగ్గర 9 years 9 months ఉండాలి. కానీ అందులో ఏం చేశాడంటే ఈ 10 మెంబర్స్ లో 9 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏమని చెప్పాడు అన్నట్లయితే 8 years 11 months అని చెప్పాడు. వాస్తవానికి ఉండాల్సిందేమో 9 years 9 months ఉండాలి, కానీ 8 years 11 months ఉందని చెప్పాడు. సో ఈ రెండింటికి గ్యాప్ ఎంత ఉందో, డిఫరెన్స్ ఎంత ఉందో చూద్దాం. 8 years 11 months కి ఇంకొక 1 month కలిపితే 9 years అయ్యి ఉండేది. అంటే ఇక్కడ ఒక 1 month డిఫరెన్స్ ఉంది, ఇక్కడ ఒక 9 months ఎక్స్ట్రా ఉంది. అంటే ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ 10 months ఉంది, రైట్. ఎంత తగ్గింది అని చూస్తే 9 మెంబర్స్ యొక్క యావరేజ్ 10 months తగ్గింది. సో 10 months ఎంత మందికి? 9 మెంబర్స్ కి. అంటే ఇక్కడ క్లియర్ గా గమనించినట్లయితే 90 months తగ్గింది. సో మొత్తం 10 మందిలో 9 మంది దగ్గర 90 months తగ్గిందంటే ఆ ఎక్స్ట్రా 1% దగ్గర ఆ 90 months అదనంగా ఉన్నట్టే కదా, రైట్. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా 1% దగ్గర వాస్తవానికి ఉండాల్సింది ఎంత అంటే 9 years 9 months ఉండాలి. అదనంగా ఉన్న 90 months కూడా అతని దగ్గరే ఉంటుంది. అంటే అతని యొక్క మొత్తం ఏజ్ ఎంత అవుతుందంటే 9 years 99 months అవుతుంది. ఈ 99 months ని ఇయర్స్ లోకి మార్చినట్లయితే బై 12 చేస్తే సరిపోతుంది. సో 12 తో డివైడ్ చేస్తే 12 8 times డివైడ్ అయిపోతుంది. 12 8 times 96, ఇంకా మిగిలేది 3/4 అంటే 1/4. ఇది ఒక 9 years, ఇది ఒక 8 years. 9 years 8 years యాడ్ చేస్తే 17 years అవుతుంది. ఇక్కడ 3/12 అంటే 1/4 మిగిలింది. 1/4 ఆఫ్ ఇయర్ అంటే ఎంత అవుతుంది? 3 months అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 10th చైల్డ్ యొక్క ఏజ్ 17 years 3 months అవుతుంది. అది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. ఒకవేళ గనక అర్థం కాకపోతే దీనికి ఎలిగేషన్ వేసినా కూడా ఈజీగానే ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. నేను ఎలిగేషన్ ఎలా వేయాలో చూపిస్తున్నాను, ఒక్కసారి జాగ్రత్తగా చెక్ చేస్తే మొత్తం టోటల్ గా 10 children యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 9 years 9 months అని ఇచ్చాడు. అందులో 9 children యొక్క యావరేజ్ ఎంత అని ఇచ్చాడంటే 8 years 11 months అని ఇచ్చాడు. అందులో 1 person యొక్క ఏజ్ కనుక్కోమన్నాడు, మనకు తెలియదు ఈ పార్ట్, రైట్. ఎలిగేషన్ యొక్క చివరి పార్ట్ ఎప్పుడు రేషియోనే. ఇది 9 members కి సంబంధించింది, ఇది 1 member కి సంబంధించింది, ఇది 9:1 అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 8 years 11 months కి 9 years 9 months కి డిఫరెన్స్ చెప్దాం. ఆల్రెడీ ఇందాక డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం 10 months అని.
సో దీని అర్థం ఏంటంటే 1 పార్ట్ 10 మంత్స్ అయితే 9 పార్ట్స్ ఎంత అవుతుందంటే 90 మంత్స్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ 1 పర్సన్ యొక్క ఏజ్ కావాలి అన్నట్లయితే ఈ 9 ఇయర్ 9 మంత్స్కి ఈ 90 మంత్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. 9 ఇయర్ 9 మంత్స్కి 90 మంత్స్ యాడ్ చేస్తే 9 ఇయర్ 99 మంత్స్ అవుతుంది. మళ్ళీ దీన్ని బై 12 చేసి ఇందాకట్లాగే ఇయర్స్లోకి మారిస్తే ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఏంటంటే 17 ఇయర్ 3 మంత్స్ వస్తుంది. అదే మన ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 57. Gopi goes from place A to B to buy an article costing 15% less at B. Although he spends 150 rupee on traveling, still he gains 150 rupee compared to buying it at A. His profit percentage is. ఇక్కడ క్లియర్ గా గమనించండి. గోపి అనే అతను ఏ ప్లేస్ నుంచి బి ప్లేస్ కు వెళ్ళాడు. ఎందుకనంటే అక్కడ ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ 15% తగ్గుతుందని తెలిసింది. దానివల్ల ఏ నుంచి బికి వెళ్ళాడు. రైట్, వెళ్ళేటప్పుడు 150 రూపీస్ ట్రావెలింగ్ కూడా ఖర్చు పెట్టాడు. అక్కడికి వెళ్ళి వస్తువును కొంటే అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 150 రూపీస్ వచ్చింది. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రైట్, ఏ దగ్గర ఉండి వస్తువుని కొన్నట్లయితే మనం ఏమందామంటే మనకు తెలియదు కదా, 100x అనుకుందాం. బి దగ్గరికి వెళ్ళి కనుక ఆర్టికల్ కొన్నట్లయితే 15% లెస్ అవుతుంది. 100xకి 15% లెస్ అయింది అంటే 85x అవుతుందని అర్థం. రైట్, జాగ్రత్తగా గమనిస్తే ఏ దగ్గర ఉంటే 100x కొనాలి, బి దగ్గరికి వెళ్తే 85x కొనాలి. కానీ బి దగ్గరికి వెళ్ళేటప్పుడు 150 రూపీస్ ట్రావెలింగ్ కూడా ఖర్చు పెట్టుకున్నాడంటే మొత్తం మీద 85x ప్లస్ 150 టోటల్ కాస్ట్ ఆఫ్ ఆర్టికల్ కింద ట్రీట్ చేయాలి. రైట్, ఇక్కడ క్లియర్ గా గమనించండి. ఏ దగ్గర కొన్న ప్రైస్ కంటే బి దగ్గర కొన్న ప్రైస్ 150 రూపీస్ గెయిన్ వచ్చిందని చెప్పాడు కదా. అంటే ఈ రెండింటి ప్రైసెస్ యొక్క వేరియేషన్ ఎంత అంటే 150 రూపీస్ అని అర్థం. స్టెప్ మీకు అర్థమవుతుంది. రైట్, ఇందులో కనుక క్యాన్సిలేషన్ చేసినట్లయితే సబ్ట్రాక్ట్ చేస్తే 100x మైనస్ 85x మిగిలేది ఎంత అంటే 15x మిగులుతుంది. ఈ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. మైనస్ 150 అదర్ సైడ్ వెళ్తే ప్లస్ 150 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక 150 ఉంది. 150 ప్లస్ 150 300 అవుతుంది. ఇక్కడ 15x అనేది 300 అయితే ఈ 15 20 టైమ్స్ కట్ చేసి సో x ఇస్ ఈక్వల్ టు 20 అవుతుంది. ఆటోమేటిక్గా ఏ దగ్గర ఉన్న ప్రైస్ ఎంత అంటే 100x కాబట్టి 20x అంటే 20, 100x కాబట్టి 120 2000 అవుతుంది. అంటే ఏ దగ్గర కొంటే వస్తువు యొక్క ప్రైస్ 2000 పడేది. అదే బి దగ్గర కొన్నట్లయితే 85x కదా. సో x అంటే 20, 85x అంటే 1700 పడేది. 1700తో పాటు ట్రావెలింగ్ ఛార్జ్ కూడా ఉంది కదా. అంటే మొత్తం మీద బి దగ్గర వెళ్ళి వస్తువు కొంటే అతని ఖర్చు 1850 రూపీస్ అవుతుంది. క్లియర్గా గమనించండి. 2000 రూపాయల వస్తువుని 1850 రూపీస్ కొన్నాడు అంటే 150 రూపీ ప్రాఫిట్ వచ్చింది. దేనిపైన వచ్చింది? 2000 రూపాయల పైన కదా. సో 2000కి 150 అనేది ఎంత పర్సెంట్ కడితే సరిపోతుంది. క్లియర్గా గమనించండి. 000 క్యాన్సిల్ అయిపోయింది. 15/2 అంటే 7.5% అవుతుంది. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ 7.5%. థర్డ్ ఆప్షన్లో ఉంది ఆన్సర్. అమ్మ ఇదంతా ప్రాసెస్, ఇదంతా లేకుండా టైం వేస్ట్ అవ్వకుండా దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఒక్కసారి ప్రాబ్లమ్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఇదంతా ఏమి లేకుండా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బి దగ్గరికి వెళ్ళి కొంటే ఆ వస్తువు పైన 15% మిగులుతుంది కదా. రైట్, బి దగ్గరికి వెళ్ళేటప్పుడు 150 ట్రావెలింగ్కి పెట్టుకున్నాడు అండ్ 150 రూపీస్ గెయిన్ వచ్చింది. ఇప్పుడు 150 రూపీస్ ట్రావెలింగ్కి పెట్టుకున్న తర్వాత కూడా అతనికి గెయిన్ వచ్చిందంటే ఈ 150 రూపీస్ కూడా అతనికి కలిసి వచ్చినట్టే కదా. ఇది ఒక 150 రూపీస్, ఇది ఒక 150 రూపీస్. అతనికి వచ్చిన మొత్తం గెయిన్ ఏమని మాట్లాడాలంటే 300 రూపీస్ అతనికి గెయిన్ వచ్చిందని మాట్లాడాలి. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తువు ధర తగ్గకపోతే ఆ 150 రూపీస్ లాస్లో ఉండేవాడు కదా. కానీ అక్కడ 150 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంటే ఇది ఒక 150, అదొక 150, మొత్తం 300. ఇదంతా ఎందుకు జరిగిందంటే 15% లెస్గా ప్రైస్ ఉండటం వల్ల. అంటే దీని అర్థం ఏంటంటే 300 అనేది 15% అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు? ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. అసలు వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత? ఇక్కడ 150 రూపీస్ వచ్చింది. సో ఇప్పుడు నేను 150 రూపీస్ పర్సెంటేజ్ ఎంతో కడితే సరిపోతుందిగా. 300 15% అయితే 150 అనేది హాఫే కదా, అంటే 7.5% కదా. సో వాడికి వచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అంటే 7.5%. థర్డ్ ఆప్షన్లో ఉంది ఆన్సర్. చెక్ చేసుకోండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 58. If the income of Mohan is 150% higher than Mahesh, then what percent the income of Mahesh is less than Mohan? క్లియర్గా గమనించండి. 2 పర్సన్స్ ఉన్నారు. ఒక పర్సన్ పేరు మోహన్, మరొక పర్సన్ పేరు మహేష్. మహేష్ కంటే 150% హయ్యర్గా ఉంది మోహన్ దగ్గర. అసలు మహేష్ దగ్గర 100 ఉందనుకుంటే దానికంటే 150% మోర్ కాబట్టి మోహన్ దగ్గర 250 ఉంటుంది. గమనించండి.
మోహన్ దగ్గర ఉండే అమౌంట్ 250, మహేష్ దగ్గర ఉన్న అమౌంట్ 100 రూపీ. అయితే దెన్ బై వాట్ పర్సెంట్ ఇన్కమ్ ఆఫ్ మహేష్ ఈజ్ లెస్ దెన్ మోహన్. మహేష్ దగ్గర ఉన్న అమౌంట్ మోహన్ కంటే ఎంత లెస్ అని అడుగుతున్నాడు. క్లియర్ గా గమనించండి, 250, 100 ఎంత లెస్, ఎంత డిఫరెన్స్ అంటే ఫస్ట్ 150 డిఫరెన్స్ తో ఉంది. ఇక్కడ నన్ను అడుగుతుంది ఏంటంటే దేనికంటే, ఎవరికంటే లెస్ దెన్ మోహన్ కంటే. సో 150 దేని మీద లెస్ అయింది, 250 మీద లెస్ అయింది. 150 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 250 అని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100 రాసా. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 25 100 లో 4 టైమ్స్ కట్ అయిపోయింది. 15 4 టైమ్స్ అంటే 60. సో 60% ఆన్సర్ థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. The length of train and that platform are equal if with a speed of 90 km/h the train crosses the platform in 1 minute, then the length of the train is. క్లియర్ గా గమనించండి, ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ ని క్రాస్ అవుతుంది, రెండిటి యొక్క లెంత్లు ఈక్వల్ అంట. అండ్ ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చాడు 90 km/h అని, ప్లాట్ఫామ్ దాటడానికి పట్టే టైం 1 minute అని ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ట్రైన్ కనుక్కోమంటున్నాడు. ఫైనల్ గా మనల్ని డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం రాయటమే. సో ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 90, మనల్ని మీటర్స్ లో కనుక్కోమన్నాడు కాబట్టి 90 km/h ఏం చేద్దామంటే మీటర్ పర్ సెకండ్ లోకి మారుద్దాం. 5/18 తో మల్టిప్లై చేసి, ఇది స్పీడ్ ఆఫ్ ట్రైన్. అండ్ ఒకటి ప్లాట్ఫామ్ దాటడానికి పట్టిన టైం 1 minute. 1 minute ని సెకండ్స్ లోకి మారిస్తే 60 seconds అవుతుంది. క్లియర్ గా క్యాన్సిల్ చేస్తే 18 90 లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 60 5 టైమ్స్ 300, 300 5 టైమ్స్ 1500. సో డిస్టెన్స్ ఎంత వచ్చిందంటే 1500 వచ్చింది. ఇది ఎవరి డిస్టెన్స్ అంటే ట్రైన్ ప్లాట్ఫామ్ దాడుతుంది కాబట్టి ఇది ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ కలిపి వచ్చింది. రెండు ఈక్వల్ లెంత్ లో ఉన్నాయి అన్నాడు కదా, అంటే రెండు చెరుసగా ఉంటే సరిపోతుంది కదా. సో ట్రైన్ లెంత్ ఈ 750, ప్లాట్ఫామ్ లెంత్ ఈ 750. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది లెంత్ ఆఫ్ ట్రైనే కాబట్టి 750 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 60. The simple interest on certain sum of money for 2 years at 5% 1600, the compound interest at the same rate after 3 years, interest compounded annually is. క్లియర్ గా గమనించినట్లయితే రెండేళ్లకి చూడండి మజాగ్రత్తగా, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 5% ఈ 1600. 2 years కి 5% చొప్పునైన సింపుల్ ఇంట్రెస్ట్ 1600. The compound interest at the same rate after 3 years, interest compounded annually. ఇక్కడ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సేమ్ రేటు ప్రకారం 3 ఏళ్ల తర్వాత కాంపౌండెడ్ యాన్యువల్లీ చొప్పున. ముందు మనం ఏం చేద్దామంటే 2 years కి 5% చొప్పున సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే 10% అవుతుంది. దాని వాల్యూ ఎంత ఇచ్చాడంటే 1600 ఇచ్చేశాడు. సో 10% కనుక 1600 రూపీస్ అయినట్లయితే ప్రిన్సిపల్ ఎంత అవుతుంది, 100% ఎంత అవుతుంది అంటే 16000 అవుతుంది. ఇప్పుడు మనం ఏ ప్రిన్సిపల్ పైన కట్టాలి అంటే ఇక్కడ ఏ ప్రిన్సిపల్ చెప్పలేదు కాబట్టి ఇదే ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేయాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని. ఏ రేటు ప్రకారం అంటే సేమ్ రేటు 5% చొప్పున ఎన్ని ఇయర్స్ కంటే 3 years కి ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రిన్సిపల్ 16000 చొప్పున 3 ఏళ్లకు అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5% చొప్పున క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మన దగ్గర డైరెక్ట్ గా 3 ఏళ్లకు అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా డైరెక్ట్ గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తే సరిపోతుంది. డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే 3 5 15 ప్లస్ 3 into 5 square. 5 square అంటే 25, 3 into 25 అంటే 75 by 100 ఉంటుంది కాబట్టి 0.75 ప్లస్ 5 cube అంటే 125 by 10,000 ఉంటుంది కాబట్టి 0.0125 అని మాట్లాడాలి. సో యాడ్ చేసినట్లయితే ఈ 2 డెసిమల్స్ అలాగే మిగిలిపోతే 25. ఈ 2 డెసిమల్స్ 01 అనే డెసిమల్ 75కి యాడ్ అవుతుంది అంటే 76 అవుతుంది. తర్వాత ఇంటీజర్ అనేది 15 ఒకటే ఉంది. సో ఫైనల్ గా యాడ్ చేస్తే 15.7625 అవుతుంది. మనం అప్రాక్స్ గా 15 or 16 తీసుకోవడానికి లేదు, అవకాశం లేదు. ఎందుకంటే ఒక్కసారి ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తే ఇది 2520, ఇది 2522, జస్ట్ 2 నెంబర్ల డిఫరెన్స్, 2. ఇక్కడ 2555, ఇది 2535, చాలా దగ్గరలో ఉన్నాయి ఆప్షన్స్ అనేది. కాబట్టి అప్రాక్స్ తీసుకొని చేస్తే ఆన్సర్ అటు ఇటు మారిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకొని చేసేయాల్సిందే. ఇప్పుడు మనం ఎంత ప్రిన్సిపల్ పైన 15.7625% వేయాలంటే 16000 పైన కట్టాలి. 16000 కి 15.7625 ఎంత పర్సెంట్ అవుతుందో కట్టాలంటే స్టెప్ ఇలా రాయాలి, గమనించండి. రైట్, ఈ 00 క్యాన్సిల్ అయిపోయింది. ఈ ఒక 0 ఉండటం వల్ల ఒక డెసిమల్ అనేది ఇక్కడ నుంచి ఇటు జరుగుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇటు జరుగుతుంది. మీరు క్లియర్ గా గమనించినట్లయితే ఈ 25 చివరిలో ఉంది కాబట్టి దాన్ని మనం ఏమనొచ్చు అంటే 25 మల్టిపుల్ అనొచ్చు. ఈ 16 ఏమనొచ్చు అంటే 4 మల్టిపుల్ అనొచ్చు. 4 మల్టిపుల్ 25 మల్టిపుల్ మల్టిప్లై అయితే 100 అవుతుంది కదా, అంటే డెసిమల్ పోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఆ లెక్క ప్రకారం ఏం చేద్దామంటే ఈ నెంబర్ ని 25 into something గా రాసుకుందాం.
అంటే 25తో క్యాన్సిల్ చేద్దాం. 25తో క్యాన్సిల్ చేస్తే 25 6 టైమ్స్ 150, ఇంకా 7 మిగిలింది. కాసేపు డెసిమల్ తీసి పక్కన పెట్టేయండి. 7 మిగిలింది, పక్కన 6, 76 అంటే 25 3 టైమ్స్ 75, ఇంకా 1 మిగిలింది, పక్కన 25 ఉంది 125. డైరెక్ట్గా ఒకేసారి డబుల్ డిజిట్ తీసుకుంటున్నాను కాబట్టి 0 పెట్టి 25 5 టైమ్స్ తీసుకుంటున్నాను. డైరెక్ట్గా 25తో 6305 టైమ్స్ క్యాన్సిల్ చేశా. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ నెంబర్ని 25 ఇంటూ 6305 అని రాసుకున్నా. ఈ నెంబర్ని ఏం చేశానంటే 4 ఇంటూ 4 అని రాసుకున్నా. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ 4 ఈ 25 100 అయిపోయి 3 డిజిట్ల ముందు ఉండాల్సిన డెసిమలు 1 డిజిట్ ముందుకు జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, 1 డిజిట్ ముందుకు వచ్చేస్తుంది. ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయండి, 6305 5 మల్టిపుల్ 4 ఈవెన్ నెంబర్. 5 మల్టిపుల్ ఈవెన్ నెంబర్ మల్టిప్లై అయితే మళ్ళీ 0 వస్తుంది అండ్ ఆ డెసిమల్ కూడా పోతుంది కదా. కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే మళ్ళీ 5తో డివైడ్ చేద్దాం. 5తో డివైడ్ చేస్తే 5 12 టైమ్స్ 60, 5 తర్వాత 30 ఉంది, 5 6 టైమ్స్ 5 1 టైం క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏం చేద్దామంటే 4ని 2 ఇంటూ 2గా రాసుకుందాం. అదొక 2, ఇదొక 5, 2 ఇంటూ 5 10, ఆ డెసిమల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. క్లియర్గా మిగిలింది ఏంటంటే ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 1261 మిగిలింది. రెండింటిని మల్టిప్లై చేస్తే 1261 ఇంటూ 2 చేసినట్లయితే 1261ని డబల్ చేయటమే కదా. సో 1200ని డబల్ చేస్తే 2400, 61ని డబల్ చేస్తే 122 అవుతుంది. సో 2400కి 122 కనుక యాడ్ చేసినట్లయితే మిగిలేది ఏంటంటే ఫైనల్గా 2 2 5 and 2 2522 మన ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. If x plus 1 by x is equal to root 3, then the value of x cube plus 1 by x cube. మనం ఆల్రెడీ నేర్చుకున్న పాయింట్ ఏంటంటే x plus 1 by x is equal to a గనక అయినట్లయితే ఈ x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ కనుక్కోమంటే డైరెక్ట్గా మనం ఏం నేర్చుకున్నామంటే a క్యూబ్ మైనస్ a క్యూబ్ మైనస్ 3a చేద్దామని నేర్చుకున్నాం. రైట్, ఇక్కడ క్లియర్గా గమనిస్తే x ప్లస్ 1 by x వాల్యూ రూట్ 3 ఉంది, అంటే ఏ ప్లేస్లో రూట్ 3 ఉంది. మనం x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ కనుక్కోమన్నాడు కాబట్టి ఈ ఫార్ములాలో పెడితే సరిపోతుంది. సో రూట్ 3ని క్యూబ్ చేస్తే 3 రూట్ 3 అవుతుంది. మైనస్ 3 ఇంటూ ఏ ప్లేస్లో రూట్ 3 సబ్స్టిట్యూట్ చేసా. 3 రూట్ 3 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా 0 మిగులుతుంది. 0 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. If a by b plus b by a equal to 1, then the value of a cube plus b cube. ఇది a cube plus b cube ఫైండ్ అవుట్ చేయమని. రైట్, మన దగ్గర ఉన్న a by b plus b by a ఏం చేద్దామంటే క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై ab ఈక్వల్ టు 1 వస్తుంది. ఈ బై ఏబిని కనుక ఈ సైడ్ తీసుకొస్తే 1 ఇంటూ ఏబిగా మారిపోతుంది. 1 ఇంటూ ఏబి అంటే ఏబి. క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్లస్ ఏబిని కూడా అదర్ సైడ్ తీసుకెళ్లి మొత్తాన్ని దీని ఒక ఈక్వేషన్గా రాస్తున్నా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఇటు వచ్చేసి మైనస్ ఏబి ఈక్వల్ టు 0 అని రాస్తున్నా. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి అనేది మన ఫార్ములా. క్లియర్గా పై స్టెప్ చూసినట్లయితే దీని వాల్యూ 0 ఉంది కాబట్టి ఈ ప్లేస్లో 0 పెడతాను. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. సో ఫైనల్గా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. 0 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. If p square plus q square equal to 7pq, then the value of p by q plus q by p is equal to. మా ఆల్జిబ్రిక్ ఇండిసెస్లో 2 మోడల్స్ ఉంటాయి. మొదటి మోడల్ ఏంటంటే నంబర్ అజంప్షన్ మోడల్ ఉంటుంది. చూడగానే మనకి నంబర్స్ అనుకునేటట్లు కనుక ఉంటే నంబర్ అజంప్షన్ చేయొచ్చు. రెండో మోడల్ ఏంటంటే ఫ్రాక్షన్ మోడల్ ఉంటుంది. ఫ్రాక్షన్ మోడల్ ఏంటంటే ఆల్జిబ్రిక్ ఇండిసెస్లో ఫ్రాక్షన్స్ ఇచ్చి మిమ్మల్ని బిట్టు చేయమంటే మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి p బై క్యూ ప్లస్ క్యూ బై పి ఫ్రాక్షన్ మోడల్ అంటాం దీన్ని. ఇలా ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇందాక ఇచ్చిన బిట్టు కూడా ఫ్రాక్షన్ మోడల్, అందుకే క్రాస్ మల్టిప్లై చేసాం. p బై క్యూ ప్లస్ క్యూ బై పిని క్రాస్ మల్టిప్లై చేస్తే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బై పీక్యూ వస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఇది మనం కనుక్కోవాల్సిన రిజల్ట్. మనకు ఒక పాయింట్ ఏం చెప్పంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ వాల్యూ 7pq అన్నాడు. సో న్యూమరేటర్లో మనం ఏం రాయొచ్చు అంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బదులు 7pq అని రాయొచ్చు. 7pq బై pq అని రాస్తే pq క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా 7 మిగులుతుంది. 7 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్ ఏమో 64. If x is equal to 99, then the value of 2 into x square plus 3x plus 3 is equal to
క్లియర్గా ఈ బిట్లో ఒక విషయం అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ 2 ఉంటే ఈ 4 ఆప్షన్స్లో ఏది మ్యాచ్ అవ్వదు. ఇక్కడ ఉండాల్సిన విషయం ఏంటంటే 2 కంటే ముందు ఎక్స్ అని ఉండాలి. 2 ఉండకూడదు, దాని ప్లేస్లో ఎక్స్ అని ఉండాలి. ఇంకో పాయింట్ ఏంటంటే 2తో ఉండే బిట్లు కూడా ఉంటాయి. సో ఈ బిట్లోనే 2 మోడల్స్ చూసేద్దాం, అబ్జర్వ్ చేయండి. ముందు ఎక్స్తో వేసుకున్న తర్వాత లెక్క చేద్దాం. ఈ 2 ప్లేస్లో ఎక్స్ తీసుకుని ఎక్స్ని మల్టిప్లై చేస్తే x² ఇంటూ ఎక్స్ అంటే x³ అవుతుంది, ప్లస్ 3x ఇంటూ ఎక్స్ అంటే 3x² అవుతుంది, ప్లస్ 3 ఇంటూ ఎక్స్ అంటే 3x అవుతుంది. క్లియర్గా గమనిస్తే a³ ప్లస్ 3a²b, b ప్లేస్లో 1 తీసుకుంటున్నా, 3a²b ప్లస్ 3ab² అంటే b² ప్లేస్లో 1² తీసుకున్నా. ఇది ఒక ఫార్ములా, a³ ప్లస్ 3a²b ప్లస్ 3ab² ప్లస్ b³ గనక ఉన్నట్లయితే ప్లస్ 1³ గనక ఉన్నట్లయితే మనకు ఫార్ములా క్రియేట్ అయ్యి ఉండేది. కానీ మన దగ్గర +1 అనేది మనం అదనంగా తీసుకున్నాం. దాన్ని క్లియర్ చేయడానికి ఏం చేద్దామంటే -1 తీసుకుందాం. ఇప్పుడు ఈ +1 -1 క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా వాడు అడిగిన ఎక్స్ప్రెషనే వస్తుంది. రైట్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంతవరకు ఫార్ములా వచ్చింది కాబట్టి ఆ ఫార్ములా ఏంటో రాసేద్దాం. ఇంతవరకు ఫార్ములా ఏంటంటే x+1³ ఫార్ములా అవుతుంది. x+1³ పక్కన -1 ఉంది కాబట్టి నోట్ చేస్తున్నా. రైట్, ఎక్స్ ప్లేస్ లో ఎంత ఇచ్చాడు, 99 ఇచ్చాడు. ఇది 99 + 1 100. 100³ అంటే సో ఎంత అవుతుంది, 100ని క్యూబ్ చేస్తే 100. 100³ అంటే 1 పక్కన మొత్తం 6 zeros వస్తాయి. 1000000 వస్తుంది. గమనించండి, 1000000 ఏమనొచ్చు, 10 lakhs అనొచ్చు. 10 lakhs లో నుంచి 1 తీసేస్తే 9,99,999 ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందంటే థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. ఇది ఎప్పుడు అంటే ఈ ప్లేస్లో 2 కాకుండా ఎక్స్ ఉన్నప్పుడు. ఒకవేళ గనక ఇదే బిట్లో వాడు ఇచ్చినట్టుగానే 2 ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలంటే బిట్ ఇలాగే ఉంటే 2 ఇంటూ x² ప్లస్ 3x ప్లస్ 3 అండ్ x = 99 అనే బిట్ ఇలాగే ఉన్నట్లయితే అప్పుడు ఏం చేయాలి అంటే ఆ 2ను అలాగే ఉంచేసి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫార్ములా క్రియేట్ చేస్తున్న x² ప్లస్ 3xని 2x ప్లస్ x గా రాస్తున్నా, ప్లస్ x తర్వాత రాస్తా. ఈ 3ని 1 + 2 అని రాస్తున్నా. జాగ్రత్తగా గమనించండి, x² ప్లస్ 2x ప్లస్ 1. ఈ 3x లో 2x ఇక్కడ రాసా, మరొక x ఉంటుంది, అది ఇక్కడ రాసేస్తున్నా. ఈ 3లో 1 ఇక్కడ రాసేసాను, మరొక 2 ఉంది, దాన్ని ఇక్కడ రాసేస్తున్నా. క్లియర్గా గమనించినట్లయితే ఈ పార్ట్ వరకు మీరు అబ్జర్వ్ చేస్తే x² ప్లస్ 2x ప్లస్ 1 ఉంది. ఇది దేని యొక్క ఫార్ములా అంటే x+1² యొక్క ఫార్ములా. 2 ఇంటూ x+1² ప్లస్ x ప్లస్ 2. ఎక్స్ ప్లేస్ లో ఎంత ఉంది, 99 అని ఉంది. ఎక్స్ ప్లేస్ లో 99 పెడితే 99 + 2 అంటే 101 అవుతుంది. ఈ ప్లేస్ లో 101 వస్తుంది. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇది x+1 కదా, x అంటే 99 కదా, 99 + 1 అంటే 100, 100² అంటే 10,000 అవుతుంది. సో 10,000కి 101 యాడ్ చేస్తే 10,101 అవుతుంది. దాన్ని డబల్ చేస్తే 20,202 అవుతుంది. అబ్జర్వ్ చేయండి. రైట్, ఇది ఆన్సర్ అవుతుంది. ఫైనల్ రిజల్ట్ ఇది అవుతుంది. ఎప్పుడంటే 2 కనుక మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు. ఒకవేళ ఎక్స్ ఉంటే ఇది ఆన్సర్ అవుతుంది. 2 అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 2 బిట్స్ చెక్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 65. The centroid of triangle ABC is G. If the area of triangle ABC 72 square units, then the area of triangle BGC. ఇక్కడ క్లియర్ గా గమనించినట్లయితే సెంట్రాయిడ్ G ఇచ్చాడు. ఈ సెంట్రాయిడ్ ఏం చేస్తుందంటే ఏబిసి ట్రయాంగిల్లో 3 కాంకరెంట్ ట్రయాంగిల్స్ ఏర్పరుస్తుంది. ఏమేం చేస్తుందంటే ఒక ట్రయాంగిల్ ఏజీబీ అనేది, మరొక ట్రయాంగిల్ ఏమో ఏజీసీ అనేది, మరొక ట్రయాంగిల్ ఏమో బీజీసీ అనే ట్రయాంగిల్స్ ని ఏర్పరుస్తుంది. ఏబిసి ట్రయాంగిల్లో జి అనే సెంట్రాయిడ్ 3 కాంకరెంట్ ట్రయాంగిల్స్ ని 3 ఈక్వల్ గా ఉన్న ట్రయాంగిల్స్ ని ఏర్పరుస్తుంది. సో మొత్తము ట్రయాంగిల్ యొక్క ఏరియా 72 అయితే 3 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాని ఏరియా ఎంత అవుతుందంటే 72/3 కాబట్టి 24 అవుతుంది వీటి యొక్క ఏరియాస్. మనల్ని అడిగింది అందులో బీజీసీ యొక్క ఏరియా అంటే 24 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 66. In case of an acute angle triangle, its orthocenter lies. Orthocenter అనేది acute angle triangle లో ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాడు. ఇన్సైడ్ ఉంటుంది క్లియర్ గా. సో దీనికి డిస్కషన్ అక్కర్లేదు. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 67. Triangle PQR and triangle LMN are similar and 3PQ is equal to LM. దీని అర్థం ఏంటంటే PQ/LM is equal to 1/3 అని మాట్లాడొచ్చు. PQ 1 పార్ట్ ఉంది, LM 3 పార్ట్స్ ఉంది. ఇంకొక విషయం, ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటున్నాడు కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్, ఆ రెండు ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో వేటికైనా 1:3 రేషియోలోనే ఉంటుంది. PQ LMలకే ఉండాలని రూల్ లేదు. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ
ఇక్కడ మీరు క్లియర్ గా గమనించినట్లయితే MN 9 సెంటీమీటర్స్ అని ఇచ్చి QR లెంత్ కనుక్కోమంటున్నాడు. MN అనేది ఎక్కడదంటే ఎలిమెంట్ ట్రయాంగిల్లోది. ఎలిమెంట్ ట్రయాంగిల్లో ఏ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉంది, 3 పార్ట్స్ ఉంది. దాని వాల్యూ ఎంత ఇచ్చాడంటే 9 సెంటీమీటర్ అని ఇచ్చాడు. 3 పార్ట్స్ 9 సెంటీమీటర్ అయితే QR లెంత్ కనుక్కోమంటున్నాడు. QR లెంత్ అంటే PQR ట్రయాంగిల్లో సైడ్ అంటే 1 పార్ట్ కనుక్కోమంటున్నాడు. 3 పార్ట్స్ 9 సెంటీమీటర్ అయితే 1 పార్ట్ 3 సెంటీమీటర్ అవుతుంది. సో 4th ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. అమ్మ ఒక విషయం క్లియర్ గా గమనించండి. ఈ బిట్లకు కూడా మళ్ళీ డయాగ్రామ్స్ వేసి మళ్ళీ దేనికి కరస్పాండింగ్ సైడ్స్ అవుతుంది, ఎలా చేయాలని మళ్ళీ చెక్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుంది. డే బై డే ఏంటంటే సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతూ ఉండి పెన్ను పెట్టుకుని మనం ఆన్సర్ చేసే స్థితికి రావాలి. అందుకే నేను మొదట్లో చెప్పినప్పుడు డయాగ్రామ్స్ వేసి క్లియర్గా చెప్పా. తర్వాత నేను డయాగ్రామ్స్ వేయకుండా స్టెప్స్ తగ్గించి మాట్లాడుతున్నాను. ఎక్స్ప్లెనేషన్ పేపర్ లాగా మాత్రమే నేర్చుకోండి. అప్పుడు త్వరగా జాబ్ వస్తుంది. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 68. AB is a curve of circle with O as center. C is a point on the circle such that OC perpendicular AB and OC intersect AB at P. If PC 2 cm and AB 6 cm, then the diameter of the circle is. క్లియర్ గా గమనించినట్లయితే ఒక సర్కిల్ ఉందంటున్నాడు. మనం కూడా ఏం చేద్దామంటే ఒక సర్కిల్ తీసుకుందాం. ఆ సర్కిల్లో ఏమంటున్నాడంటే O అనేది సెంటర్ గా తీసుకోమన్నాడు. ఇది ఒక సర్కిల్ గా తీసుకుందాం. ఓని సెంటర్ గా తీసుకోమన్నాడు. రైట్, అదే తీసుకుందాం. మనం కూడా ఈ పాయింట్ O అనుకుందాం సెంటర్. ఈ పాయింట్ని O అనుకుందాం. రైట్, ఇప్పుడు ఏమంటున్నాడంటే సి అనేది ఒక సర్కిల్ మీద ఉన్న పాయింట్ అంటున్నాడు. ఏబి అనేది కర్డ్ అంటున్నాడు. ఇది ఏబిగా తీసుకుందాం. ఇది ఒక కర్డ్. ఈ పాయింట్ ఏ, ఈ పాయింట్ బి. సి అనేది సర్కిల్ మీద ఉన్న పాయింట్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏదో సర్కిల్ మీద ఉన్న పాయింట్ సిగా తీసుకుందాం. సి ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్ సచ్ దట్ ఓసి పర్పెండిక్యులర్ టు ఏబి. ఈ ఓసి అనేది ఏబికి పర్పెండిక్యులర్ గా ఉందంట. అబ్జర్వ్ చేయండి ఈ పాయింట్. ఓసి ఇంటర్సెక్ట్ ఏబి ఎట్ పి. ఈ ఏబిని ఎక్కడ ఖండిస్తుందంటే ఓసి అనేది పి అనే పాయింట్ దగ్గర. అంటే ఈ పాయింట్ ఏమంటున్నాడు అంటే పి అంటున్నాడు. పిసి లెంత్ ఎంత ఇచ్చాడంటే 2 సెంటీమీటర్ అని ఇచ్చాడు. ఏబి యొక్క లెంత్ 6 సెంటీమీటర్ అని ఇచ్చాడు. క్లియర్ గా గమనించినట్లయితే ఒక కర్డ్ ని సెంటర్ నుంచి పాస్ అవుతున్న లైన్ ఏం చేస్తుందంటే బైసెక్ట్ చేస్తుంది, 2 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తుంది. సో ఇది మొత్తం 6 అయితే అందులో ఏపీ అనేది 3 అవుతుంది, పిబి అనేది కూడా 3 అవుతుంది. అబ్జర్వ్ చేయాలి. దెన్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే క్లియర్ గా గమనించినట్లయితే రైట్, దీన్ని యాడ్ చేస్తే సరిపోతుందేమో. ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ పేరు డి అని పెడితే మొత్తం మీద లెంత్ ఆఫ్ సిడి కనుక్కుంటే సరిపోతుందేమో. డయామీటర్ అంటే లెంత్ ఆఫ్ సిడి, సర్కిల్ యొక్క సెంటర్ నుంచి పాస్ అయ్యేది కదా. సో సిడి యొక్క లెంత్ కనుక్కుంటే సరిపోతుంది. మొత్తం ఇదంతా డయామీటర్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ పి నుంచి ఈ డి వరకు, పి నుంచి డి వరకు ఏమవుతుందంటే సిడి అనేది మొత్తం డయామీటర్ అయితే అందులో పిసి యొక్క లెంత్ 2 పోగా అంటే D-2 అనేది లెంత్ ఆఫ్ పీడి అవుతుంది. గమనించాలి. రైట్, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇలా కర్డ్ సెంటర్ నుంచి పాస్ అవుతున్న లైన్ కనుక ఉంటే 2 కర్డ్స్ ఉంటే వాటి యొక్క ప్రొడక్ట్ రూల్ ఏమని రాయొచ్చు అంటే డైరెక్ట్ గా ఫార్ములా ప్రకారం ఏపీ ఇంటూ పిబి ఈక్వల్ టు ఇంకేమని రాయొచ్చు అంటే సిపి ఇంటూ పిడి అని రాయొచ్చు. రైట్, ప్రొడక్ట్ రూల్, కర్డ్స్ యొక్క ప్రొడక్ట్ రూల్ రాసేసా. ఇప్పుడు ఏపీ వాల్యూ 3నే, పీబీ వాల్యూ కూడా 3నే. 3 × 3 ఈజ్ ఈక్వల్ టు సిపి ఎంత అంటే 2, పీడి ఎంత అంటే D-2. డి అంటే డయామీటర్ ఆఫ్ సర్కిల్. క్లియర్ గా గమనించినట్లయితే 3 × 3 9. ఈ 9/2 ఏమవుతుందంటే 4.5 అవుతుంది. ఈ 4.5కి -2 ఇటువైపు వచ్చేసి యాడ్ అయిపోతుంది. సో +2 అవుతుంది. అంటే D ఈజ్ ఈక్వల్ టు 4.2 + 5 4.5 + 2 అంటే మొత్తం మీద యాడ్ చేస్తే ఏమవుతుంది 6.5 అవుతుంది. లెంత్ ఆఫ్ డయామీటర్ 6.5 సెకండ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 69. If x² is equal to sin square 30 degree plus 4 cot square 45 degree minus secant square 60 degree, then the value of x. క్లియర్ గా x వాల్యూ కనుక్కోమంటున్నాడు. రైట్, అబ్జర్వ్ చేయండి. sin 30 అంటే 1/2, sin square 30 కాబట్టి ఏమని మాట్లాడొచ్చు అంటే x² is equal to 1/2 స్క్వేర్ అంటే 1/4 plus 4 cot square 45, cot 45 1, cot square 45 also 1 × 4 4 అవుతుంది plus 4 మైనస్ సీకెంట్ స్క్వేర్ 60. సీకెంట్ 60 అంటే 2, సీకెంట్ స్క్వేర్ 60 కాబట్టి 4. రైటా, ఈ +4 -4 క్యాన్సిల్ అయిపోతుంది. x² is equal to 1/4 అయితే x is equal to square root of 1/4 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 అంటే పాజిటివ్ 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 అంటే పాజిటివ్ 1/2 అవుతుంది. పాజిటివ్ 1/2 4th ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 70. If 7 sin square theta plus 3 cos square theta equal to 4, then the value of secant theta plus cosecant theta is.
క్లియర్ గా గమనించండి, యాంగిల్ అజంప్షన్ చేస్తే సరిపోతుంది. ముందు sin స్క్వేర్ థీటా ఉంది కాబట్టి లెట్ థీటా ఈక్వల్ టు 30 డిగ్రీ అనుకుందాం. సో అనుకొని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 7 ఇంటూ sin స్క్వేర్ థీటా అంటే sin 30 1/2 sin స్క్వేర్ 30 కాబట్టి 1/4 అవుతుంది ప్లస్ 3 cos స్క్వేర్ థీటా cos 30 √3/2 cos స్క్వేర్ కాబట్టి 3/4 అవుతుంది. సో 3/4 ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 7 ఇంటూ 1/4 7/4 3 ఇంటూ 3/4 9/4 7/4 ని 9/4 ని యాడ్ చేస్తే 16/4 అవుతుంది. సో ఈ 16/4 అంటే క్యాన్సిల్ చేసినట్లయితే 4 మిగులుతుంది. వాడు ఇచ్చిన రిజల్ట్ కూడా 4ఏ, మనకు వచ్చింది కూడా 4ఏ, అంటే మనం అనుకున్న యాంగిల్ అజంప్షన్ కరెక్టే. ఆ 30 తీసుకెళ్లి వాడు అడిగిన ఎక్స్ప్రెషన్ లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. సీకెంట్ 30 అంటే cos 30 యొక్క రెసిప్రోకల్, cos 30 అంటే √3/2 సీకెంట్ 30 అంటే 2/√3 ప్లస్ కొసీకెంట్ 30 అంటే sin 30 యొక్క రెసిప్రోకల్ sin 30 1/2 దాని యొక్క రెసిప్రోకల్ 2. సో మన ఫైనల్ ఆన్సర్ 2/√3 ప్లస్ 2 ఉండాలి. అలాంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 71. An observer on the top of mountain 500 meter above the sea level observes the angle of depression of the two boats in the same place are vision to be 45 degree and 30 degree respectively. Then the distance between the boats if the boats are on the same side of the mountain is. క్లియర్ గా గమనించినట్లయితే ఒక 500 మీటర్ అబోవ్ హైట్ ఉన్న ఒక మౌంటైన్ ఉంది. ఆ ప్లేస్ నుంచి 2 బోట్స్ ను గమనించాడు. అలా గమనిస్తున్నప్పుడు ఒకటి 45 డిగ్రీ రెండోది 30 డిగ్రీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ ఏర్పడ్డాయి. గమనించండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. 2 బోట్స్ సేమ్ సైడే ఉన్నాయి. ఇదేమో 45 డిగ్రీ యాంగిల్ తో ఉంది, ఇదేమో 30 డిగ్రీ యాంగిల్ తో ఉంది. రైట్, ఈ మౌంటైన్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడంటే 500 మీటర్ అని ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద బోట్స్, ఆ 2 బోట్స్ కి అంటే ఇక్కడున్న పాయింట్ కి డిస్టెన్స్ అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ పేపర్ నెంబర్ 12 లో దీనికి షార్ట్ కట్ చెప్పా. ఏమని చెప్పానంటే ఈ హైట్ ఎంత ఉంటే ఈ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ బోట్ వరకు కూడా అంతే ఉంటుంది. 45-30 డిగ్రీ ఉన్నప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది. గమనించండి అమ్మా, 45-30కి ఒక రూలు, 60-30కి ఒక రూలు, 45-60కి ఒక రూలు, 3 ఇచ్చినప్పుడు చెప్పాను. ఆల్రెడీ 12 పేపర్లో నేను షార్ట్ కట్స్ చెప్పా, ఒకసారి జాగ్రత్తగా గమనించుకోండి. 45 ఉంది కాబట్టి ఇది 500 అయితే ఈ ఫస్ట్ బోట్ వరకు కూడా 500 అవుతుంది. టోటల్ గా ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ బోట్ వరకు ఎంత డిస్టెన్స్ అవుతుందంటే ఇది 30 ఉంది కాబట్టి 500√3 అవుతుంది. అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇప్పుడు నాకు కావాల్సింది ఈ 2 బోట్స్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ కావాలి అంటే టోటల్ 500√3 లో నుంచి 500 సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది కదా, అంటే ఈ స్టెప్ రాస్తే సరిపోతుంది కదా. రెండిట్లో 500 కామన్ గా ఉంది కాబట్టి 500 కామన్ తీస్తే మిగిలేది ఏంటంటే √3 - 1 మిగులుతుంది. √3 ప్లేస్ లో నేను ఏమని మాట్లాడొచ్చు అంటే 1.73 అని మాట్లాడొచ్చు. 1.73లో 1 పోతే ఇంకేం మిగులుతుంది, 0.73 మిగులుతుంది. 0.73 ఇంటూ 500 కనుక చేసినట్లయితే సో 00 ఉంది కాబట్టి డెసిమల్ క్యాన్సిల్ అయిపోతుంది. 73 5 టైమ్స్ అంటే 75 టైమ్స్ 350, 5 3 టైమ్స్ 15, 350 ప్లస్ 15 365. నా ఆన్సర్ అప్రాక్సిమేషన్ 365 కి దగ్గరలో ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందంటే థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 72. ఇక్కడ గ్రాఫ్ ఇచ్చాడు. మార్క్స్ ఇన్ ఫస్ట్ టర్మ్, మార్క్స్ ఇన్ సెకండ్ టర్మ్ ఇచ్చాడు. సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇచ్చాడు. మార్క్స్ యొక్క స్కేల్ ఎంత వరకు ఇచ్చాడంటే 100 వరకు ఇచ్చాడు. క్లియర్ గా గమనించండి. మనల్ని అడిగిన క్వశ్చన్ యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఫిజిక్స్ ఫర్ 2 టర్మ్స్ ఈజ్. నన్ను అడుగుతుంది 2 టర్మ్స్ లో ఫిజిక్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. 2 టర్మ్స్ లో ఫిజిక్స్ ఎంత అంటే ఫస్ట్ దాంట్లో 90, సెకండ్ దాంట్లో 75. సో యావరేజ్ అడిగాడు కాబట్టి యాడ్ చేసి బై 2 చేస్తే సరిపోతుంది. 90కి 75 యాడ్ చేస్తే 165 అవుతుంది. 165ని హాఫ్ చేస్తే 80 క్యాన్సిల్ చేస్తే 87.5 అవుతుంది. సారీ 82.5 అవుతుంది. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. 160లో హాఫ్ అంటే 80, 5లో హాఫ్ అంటే 2.5, 82.5 అవుతుంది. 82.5 సెకండ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 73. డిఫరెన్స్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ బోత్ ద టర్మ్స్ బై ద స్టూడెంట్స్ ఈజ్ మాక్సిమం. ఇక్కడ నన్ను అడుగుతున్న పాయింట్ ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ బోత్ టర్మ్స్, 2 టర్మ్స్ లో మార్క్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఏ సబ్జెక్ట్ లో మాక్సిమం గా ఉంది అని అడుగుతున్నాడు. ఇలాంటి వాటిని ఏం చేయొచ్చు అంటే జనరల్ గా గ్రాఫ్ చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. జాగ్రత్తగా చెక్ చేసుకోండి.
ఇక్కడ డిఫరెన్స్ అనేది 10, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి 20, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి దాదాపు 15, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ 5, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి 25 ఉంది. అంటే ఎక్కడ హైయెస్ట్ డిఫరెన్స్ ఉంది? బయాలజీ దగ్గర ఉంది. సో బయాలజీ థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 74. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ కెమిస్ట్రీ ఫర్ బోత్ ద టర్మ్స్? కెమిస్ట్రీలో వచ్చిన మార్క్స్ అనేవి ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు 2 టర్మ్స్ లో కలిపి. మొదటి టర్మ్ లో 70 వచ్చింది, సెకండ్ టర్మ్ లో 65 వచ్చింది, టోటల్ గా వచ్చింది 135 మార్క్స్ వచ్చాయి. సబ్జెక్ట్ మార్క్స్ ఎన్ని, హైయెస్ట్ మార్క్స్ ఎన్ని అంటే 100 స్కేల్ చూపించాడు కాబట్టి ఈచ్ పార్ట్ వచ్చేసరికి 100 అనుకుందాం. 2 సబ్జెక్ట్స్ కాబట్టి 2 టర్మ్స్ కాబట్టి 200కి. సో 200కి 135 వచ్చింది. ఎంత పర్సెంటో చెప్పమంటున్నాడు కాబట్టి ఇంటూ 100 రాసా. సో 0000 క్యాన్సిల్ అయిపోయింది. 135 క్యాన్సిల్ చేస్తే 67.5 అవుతుంది. సో మన ఆన్సర్ 67.5 అనేది ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. లాస్ట్ బిట్ 75. ద రేషియో ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ బయాలజీ ఫర్ 2 టర్మ్స్. నాకు కావాల్సింది బయాలజీ ఇన్ 2 టర్మ్స్ లో యావరేజ్ కావాలి. బయాలజీ ఫస్ట్ టర్మ్ లో 85, సెకండ్ టర్మ్ లో 60. సో టోటల్ 85 ప్లస్ 60 145. ఈ రెండింటి యొక్క యావరేజ్ కావాలి కాబట్టి బై 2 రాస్తున్నా, తర్వాత క్యాలిక్యులేషన్ చేద్దాం. రేషియో అడుగుతున్నాడు కాబట్టి రేషియో రాస్తున్నా. తర్వాత ద యావరేజ్ ఆఫ్ ద మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఫర్ ద ఫస్ట్ టర్మ్ ఓన్లీ. ఇంగ్లీష్ యొక్క ఫస్ట్ టర్మ్ కి అలాగే మ్యాథమెటిక్స్ యొక్క ఫస్ట్ టర్మ్ కి రేషియో కావాలంటున్నాడు, యావరేజ్ కావాలంటున్నాడు. ఇంగ్లీష్ యొక్క ఫస్ట్ టర్మ్ ఏమో 70, అలాగే మ్యాథ్స్ యొక్క ఫస్ట్ టర్మ్ ఏమో 100. ఈ రెండింటికి రేషియో ఏమవుతుందంటే ఈ రెండింటి యొక్క యావరేజ్ కావాలంటున్నాడు కాబట్టి 100 ప్లస్ 70 170, యావరేజ్ అంటే బై 2. క్లియర్ గా ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోయింది. 5 టేబుల్ తో క్యాన్సిల్ చేస్తే 529 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 5 తో కట్ చేస్తే 534 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 29:34 మన ఆన్సర్. ఆప్షన్ 3 లో ఉంది, అదే మన ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.